సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇవాళ ఒక పెద్ద న్యూస్ ఒకటి వచ్చింది ఎల్పిజి మీద. ఏవైతే రెస్టారెంట్లు కానీ క్యాటరర్స్ వాడతారో వాటి మీద నియర్లీ ₹1000 వరకు ఒక్కొక్క సిలిండర్ మీద ప్రైస్ పెరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ₹3000 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అనేది అఫీషియల్ ప్రైస్ దాటేసింది. సో ఇది మంచి న్యూసా, బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ అయితే కంపల్సరీ ఇది. బట్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, అటు డొమెస్టిక్ ఎల్పిజి కానీ మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ప్రైజులు మాత్రం అలాగే ఉంచారు. ఎక్స్పెక్టేషన్ ఏముండిందంటే, ఎలక్షన్స్ అయిపోయాక, వెస్ట్ బెంగాల్లో కానీ తమిళనాడు ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోయాక ఇమ్మీడియట్గా ప్రభుత్వం అనేది పెట్రోలు డీజిల్ ధరలు పెంచేస్తుంది, అలాగే డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచేస్తుంది, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచేస్తుంది అని స్పెక్యులేషన్ ఉండింది మార్కెట్లో. చాలా ఎక్స్పర్ట్స్ కూడా ప్రెడిక్ట్ అలాగే చేశారు. బట్ అలాంటిది జరగకుండా ఇప్పటికైతే మేము పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు పెంచే అవకాశం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్లియర్గా చెప్పింది. అట్లాగే డొమెస్టిక్ ఎల్పిజి కూడా మేము ఎటువంటి ధరలు పెంచము, అది అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడున్నది అన్నట్టు అది కూడా మెయింటైన్ చేశారు. ఓన్లీ కమర్షియల్ సిలిండర్ మాత్రం మార్కెట్ ప్రైస్కి దగ్గరలో, అంటే ఎల్పిజి బయట ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాని దగ్గరలో ₹990 ప్లస్ పర్ సిలిండర్ ప్రైస్ పెంచేశారు. ఇది రెస్టారెంట్లకు కానీ చిన్న బిజినెస్ ఓనర్స్కి మాత్రం పెద్ద శరాఘాతం లాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బిజినెస్లు వాళ్ళకి ఇప్పుడున్న ఒకటి అవైలబిలిటీ, సెకండ్ ప్రైస్, ఈ రెండు కూడా అంటే అవైలబిలిటీ కూడా కొంచెం కన్స్ట్రెంట్ అయ్యాయి. హోర్డింగ్ చేయకుండా గట్టిగా పెట్టేశారు. ప్లస్ దాని మీద నుంచి ప్రైస్ కూడా పెంచడం వల్ల పక్కా బయట ఎవరైతే క్యాంటీన్లు కానీ మెస్లు కానీ ఎవరైతే వాటిపైన ఫుడ్ పైన డిపెండ్ అవుతారో, ఆరు బయట రెస్టారెంట్ బిజినెస్ వాళ్ళకు మాత్రం కొన్ని రోజులు మాత్రం ఈ ఇబ్బంది మాత్రం జరగబోతుంది. బట్ దీనికి కారణాలు ఏంటి? ఇది కావాలని చేసిందంటే కాదు, ఇట్ ఈజ్ ఫోర్స్డ్ అనమాట. మనం చూసుకుంటే మనకి కావాల్సిన ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో 55% ఓన్లీ గల్ఫ్ నుంచి వస్తుంది. అక్కడి నుంచే మనకు కావాల్సిన మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. బట్ హార్ముజ్ జలసంధి ఏదైతుందో గల్ఫ్లో ఇప్పుడు క్లోజ్ చేశారు. యుఎస్ బ్లాకేడ్ చేయడం వల్ల గ్యాస్ సప్లై అనేది ఆగిపోయింది. కొత్తగా తక్కువగా వస్తుంది, అవసరానికన్నా తక్కువ వస్తుంది. మనం ఆల్టర్నేట్ సోర్సెస్ వెతుక్కోవాల్సి వచ్చింది. అది వేరే కంట్రీస్ నుంచి తెస్తున్నాము. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగిపోతుంది, అటు గ్యాస్ ప్రైస్ కూడా పెరిగిపోయింది. ఇవన్నీ పెరగడం వల్ల కంపల్సరీ అంటే ఇట్లాంటి హైక్ చూడాల్సి వచ్చింది. కానీ ఈ పెట్రోలు డీజిల్ కూడా ఎన్ని రోజులు ఇదే ప్రైస్లో ఉంటాయనేది మాత్రం తెలీదు. ఎందుకంటే నియర్లీ $100 దగ్గర ఆ పైన పర్ బ్యారెల్ కాస్ట్ పెట్రోలియం ఉంటే మాత్రం కంపల్సరీ మనకి క్రూడ్ ఆయిల్ ఉంటే మాత్రం ₹20 నుంచి ₹30 పర్ లీటర్ పెట్రోల్కి డీజిల్కి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టాలు భరిస్తున్నాయి. ఈ నష్టాలు ఎన్ని రోజులు భరిస్తాయో తెలియదు. కాబట్టి సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గితే తప్ప ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు భరిస్తుందో తెలియదు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది ప్రైస్ పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్. సెకండ్, ఈ ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరిగిపోతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది మచ్ లాంగర్ ఉండొచ్చు. అండ్ ప్రభుత్వం తను పెట్టే ఖర్చులు కొంచెం స్లో డౌన్ చేయొచ్చు అనమాట. సో ఇలాగే నష్టాలకు మాత్రం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అమ్మవు. సో కొన్ని రోజులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం యుద్ధం తొందరగా క్లోజ్ అయితే మాత్రం పెరగకుండా ఇలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం ఆశించేది ఏంటంటే అక్కడ ఇరాన్, అమెరికా తొందరగా ఒక ఒప్పందానికి వచ్చేసి యుద్ధం ఆగిపోతే మాత్రం మనకు మంచిది. లేకపోతే ఇప్పుడు ఇవాళ కమర్షియల్ గ్యాస్ పర్ సిలిండర్ ₹1000 పెరిగింది. ఇలాగే అయితే మాత్రం ప్రభుత్వానికి కూడా ఎన్నో రోజులు ఇలా తక్కువ చేసి ఉంచే అవకాశాలు లేవు, పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో హోప్ యుద్ధం ఆగిపోవచ్చు. కానీ ఎవరైతే కమర్షియల్ సిలిండర్ పైన ఆధారపడి ఏవైతే బిజినెస్ ఉన్నాయో టెంపరీగా మాత్రం వాళ్ళకు కంపల్సరీ ఇబ్బంది మాత్రమే రాబోతోంది. వాళ్ళకు ధరలు పెంచాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ పెరుగుతోంది. అండ్ బయట ఫుడ్ తినే రెస్టారెంట్లు, క్యాంటీన్లు, మెస్లు, క్యాటరర్స్ కొన్ని రోజులు మాత్రం ఇబ్బందికి గురవుతారు. హోప్ఫుల్లీ యుద్ధం ఆగితే వీళ్ళందరి ఇబ్బందులు తగ్గి మళ్ళీ ప్రైజెస్ బ్యాక్ టు నార్మల్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.